డానికి ఆలస్యం ఎందుకు అవుతుంది అనే విధంగా కూడా ఆయన అడగడం జరిగింది. వాటికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం అస్సలు లేదు. సో మరి ఇంకో విషయానికి వస్తే అసలు పంచాయతీ సిస్టమ్ అనేది ఏ గ్రామంలో అయినా గ్రామ పంచాయతీ అని ఉంటుంది. సో మరి ఎలాంటి గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా దేని పరంగా చూసుకున్నా పంచాయతీలోనే వాళ్ళు తేల్చుకోవడం జరుగుతుంది, అక్కడే మాట్లాడడం జరుగుతుంది, అక్కడే సర్పంచులు కూడా ఉంటారు. సో మరి వాటికి ధీటుగా నువ్వు పంచాయతీ సిస్టమ్ని మొత్తానికి ఆ వ్యవస్థనే తీసేసి సచివాలయాల వ్యవస్థని ఎందుకు తీసుకొచ్చావు, అసలు తీసుకురావాల్సిన అవసరం ఏముంది అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ అడగడం జరిగింది. సో మరి దీనికి కూడా వాళ్ళ దగ్గర అసలు ఆన్సర్ లేదు. ఎందుకంటే వాళ్ళ పరంగా కాదు కదా, పై ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన ప్రెజర్ వల్లనే వాళ్ళు అక్కడ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎలాంటి సమాధానం కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఆబ్వియస్లీ ఇది మనం ఖచ్చితంగా కరెక్టే కావచ్చు. సో మరి ఇంకో విషయానికి వస్తే అసలు గ్రామాల పరంగా చూసుకుంటే సర్పంచ్ ముఖ్యంగా ప్రజలు ఎన్నుకొని సర్పంచ్ని వాళ్ళు ఊరు పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రతి ఒక్కటి కూడా సర్పంచ్ పరంగానే తీర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి అసలు మరి ఇలాంటి అక్రమాలు జరుగుతున్నప్పుడు పంచాయతీ సిస్టమ్ తీసేసి అటు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చి ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు జరుగుతుంటే సర్పంచ్ ఏం చేస్తున్నాడు, సర్పంచ్కి వీటన్నిటి మీద కూడా అవగాహన ఎందుకు లేదు అనే విధంగా కూడా ఆయన అడగడం జరిగింది. సో మరి అక్కడ ఒకవేళ సర్పంచ్కి అన్ని పవర్స్ ఉంటే ఆయన ఖచ్చితంగా చూసుకునేవాడు, ఆయనకి ఇష్టం వచ్చిన. అంటే ఇక్కడ మనం ఇంకో క్వశ్చన్ కూడా ఉంది ఏంటంటే ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ ఉండాలి, కానీ వాళ్ళని తీసేసి నీకు ఇష్టం వచ్చిన సర్పంచ్ని అక్కడ పెట్టుకుంటే మరి ఆబ్వియస్లీ వాళ్ళు ప్రజల పరంగా ఏం చూసుకుంటారు, నువ్వు చెప్పిందే చేస్తారు తప్ప ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా చేయడానికి ఎలాంటి పవర్స్ ఉండవు. నువ్వు ప్రజలు ఎన్నుకున్న వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని తీసేసి నీకు ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకుంటే అక్కడ వాళ్ళు అడగడానికి కానీ పనులు చేయడానికి ఎలాంటి సోర్స్ కూడా ఉండదు. కాబట్టి సో మరి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడిగినప్పుడు కూడా వాళ్ళ దగ్గర అసలు సమాధానం కాదు కదా, నోరు కూడా మెదపకుండా సైలెంట్గా కూర్చున్నారు, అంటే గుడ్లు అప్పగించి చూసుకుంటూ కూర్చున్నారు అంతే. సో పవన్ కళ్యాణ్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు. మరి ఒకవేళ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చినప్పుడు అవి కూడా డైరెక్ట్గా పంచాయతీలకు ఇవ్వకుండా ఎందుకు ఆపేస్తున్నారు అని అడిగినప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి అసలు అంటే ఈ ఒక్క క్వశ్చన్ అనే కాదు, ఏ క్వశ్చన్ అడిగినా కూడా వాళ్ళ దగ్గర అసలు ఆన్సర్ అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు చేసినవన్నీ అక్రమాలు, దాడులు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పడానికి ఎలాంటి ఆన్సర్లు కూడా ఉండవు. ఇప్పుడు అక్కడ ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చినప్పుడు డైరెక్ట్గా వాళ్ళకి ఇస్తే వాళ్ళు పంచాయతీని అభివృద్ధి చేసుకోవడానికి, గ్రామం అభివృద్ధి చేసుకోవడానికి, గ్రామం మంచి అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకుంటారు. సో మరి ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి లాభం ఉండదు కాబట్టి మదిలోనే ఆపేసి వాటి నుంచి కమిషన్ తీసుకోవడమో లేకపోతే ఎంతో కొంత శాతం మింగేసి తర్వాత వీళ్ళకి ఇవ్వడం లాంటివి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వడం లేదు. ఎక్కడైనా సరే ఆర్థిక సంఘం నుంచి నిధులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పంచాయతీలకు డైరెక్ట్గానే పంపించాలి. సో అక్కడ సర్పంచ్ కావచ్చు, గ్రామపరంగా వార్డు మెంబర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ గ్రామానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి సమస్యలు ఉన్నాయనే విధంగా వాళ్ళు ఈ నిధులన్నింటినీ కూడా కేటాయించడం జరుగుతుంది. సో మరి వీళ్ళు మధ్యలోనే ఆపేసి 100% వస్తే అందులో 50% వరకు కూడా వాళ్ళు కొంత, వీళ్ళు కొంత, నువ్వు కొంత, నేను కొంత అని తీసుకున్న తర్వాత అక్కడ 50% ఇక్కడ పంచాయతీలకు ఇస్తే మరి అక్కడ ఏం అభివృద్ధి పనులు జరుగుతాయి, సమస్యలు ఎలా తీరుతాయి అనే విధంగా కూడా ఆయన ఆలోచించడం జరిగింది. సో మరి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ఇలాంటి యాక్షన్స్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. సో ప్రజల కోసం, ప్రజలకు మంచి చేయడానికి, ప్రజల సమస్యల కోసం ఆయన ఎంతగా తప్పిస్తున్నాడు, ఎంతగా పోరాడుతున్నాడు అనే విషయం మనం చూసుకున్నట్లయితే మొదటి రోజే ఇవన్నీ ప్రశ్నల వర్షం వాళ్ళ మీద కురిపించాడంటే మరి ముందు ఇంకెంత యాక్షన్స్ తీసుకుంటాడు, ఎలాంటి బాధ్యతలు ఆయన చేపడతాడు అనే విషయానికి వస్తే మనం ఖచ్చితంగా 100% క్లారిటీగా చూసుకోవచ్చు. ప్రజల కోసమే పనిచేస్తాడు, ప్రజల అభివృద్ధి చెందడానికి ఆయన పనిచేస్తాడనే విషయం కూడా మనం ఇక్కడ క్లారిటీగా చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడు బాధ్యతలు చేపట్టిన మరి అంటే ఏదో ఎవరికైనా కొత్త మురిపం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ కొత్తలోనే కాకుండా ఈ 5 సంవత్సరాల పాలనలో కూడా మొత్తంగా ఇలానే ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మంచి పేరు సాధిస్తాడు. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సో మరి పవన్ కళ్యాణ్ గురించి మీరేమనుకుంటున్నారు, చూస్తూ ఉందాం మరి ముందు ఇంకేం జరుగుతుంది అనే విషయాన్ని. సో మరి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.